అందరికీ నమస్కారం. నేను విష్ణు నాగిరెడ్డి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వైరల్ అవుతున్న అంశం రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద, పేరు చెప్పకూడదు, ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. తనని సంవత్సరాలుగా వేధిస్తున్నాడు, రేపులు కూడా చేశాడు, వెళ్ళే కారులు కూడా రేప్ చేశాడు, నన్ను వేధిస్తున్నాడు, నా పిల్లల్ని నా బిడ్డని చంపేస్తానంటున్నాడు, నా జీవితాన్ని నాశనం చేస్తానంటున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆ అమ్మాయి 5 సార్లు అబార్షన్ అయిందని కంప్లైంట్ ఇచ్చింది. దానికి కౌంటర్గా అరవ శ్రీధర్ కూడా రాత్రి ఒక వీడియో విడుదల చేశాడు. ఇదంతా డీప్ ఫేక్ వీడియో, ఆ అమ్మాయి నన్ను వేధిస్తుంది అని ఆయన రివర్స్లో కౌంటర్ ఇచ్చాడు. ఆ అమ్మాయి నన్ను సంవత్సరం నుంచి వేధిస్తుంది, సంవత్సరంన్నర నుంచో ఎప్పటి నుంచో వేధిస్తుంది. నేను కూడా కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. గడిచిన 6 నెలల నుంచి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం. అమ్మాయితో కూడా మాట్లాడుతున్నాం, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది డబ్బుల కోసం అని. సరే, ఆ వీడియోలు ఏవేవో బయటకు వస్తున్నాయి. వచ్చే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. నాకు ఇష్టం లేకపోయినా చెప్పాల్సి వస్తుంది. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నానంటే, వైసీపీ ప్రో మీడియా అంతా దీన్ని ఉతికి ఆరేస్తున్నాయి. ఎలా ఉతికి ఆరేస్తున్నాయి అంటే, ముందుగా ఒకటి రెండు చెప్తాను. వైసీపీ మీడియాలో ఏం మాట్లాడుతున్నారంటే, అరవ శ్రీధర్ వాళ్ళ అమ్మ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే, మీడియాలో చెప్తున్నా, సాక్షి మీడియాలో, నువ్వు అసలు తల్లివేనా, అది ఫేక్ వీడియోనా, నువ్వు తల్లివేనా, ఒకటి. విప్ అంటే విప్పుకు తిరగడమా, అదేనా సంస్కారం, అలా నేర్పించాడు మీ నాయకుడు అని కొందరు. మరికొందరైతే నాయకుడు పవన్ కళ్యాణ్ అలాంటోడైతే సైనికులు ఎమ్మెల్యేలు అలాంటోళ్ళు కాకుండా ఎలాంటోళ్ళు అవుతారు, ఇది ఇలా కొందరు. ఇంకొందరైతే రోజా లాంటి వాళ్ళు, ఇది జనసేన కాదు కామసేన, జనసేన పార్టీ అధ్యక్షుడిని సస్పెండ్ చేయాలని కొంతమంది, జనసేన పార్టీ అధ్యక్షుడిని సస్పెండ్ అంటే పార్టీ డిప్యూటీ సీఎంగా సస్పెండ్ చేసేయాలంట అని కొందరు. ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ నేను జనసేన పార్టీ తరపున మాట్లాడట్లా, జనసేన పార్టీ కార్యకర్తగానో పవన్ కళ్యాణ్ అభిమానిగానో నేను మాట్లాడలేదు. మగాళ్ళ తరపున మాత్రం మాట్లాడుతున్నా. వైసీపీ హయాంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ, ఆయన ఏదో ఒక అమ్మాయిని వెనక నుంచి ఓటేసుకుంటానని, ప్రభుత్వ ఉద్యోగిని, దానికి సంబంధించిన అమ్మాయిని ఏదో అన్నాడని సస్పెండ్ చేశారు. వెరీ గుడ్. ఆ తర్వాత సాక్షాత్ గోరంట్ల మాధవ్ నోరేసుకొని పడిపోతూ ఉంటాడు, ఎంపీ. సరే, రాజకీయాలు కూడా మనం మాట్లాడొద్దు ఇక్కడ. ఆ ఎంపీ ఏదో చూపించాడు, ఇది నాది కాదు ఫేక్ వీడియో అన్నాడు. తర్వాత అంబటి రాంబాబు కావచ్చు, అవంతి కావచ్చు మాట్లాడారు, ఫోటోలు బయటకు వచ్చినాయి, వీడియోలు బయటకు వచ్చినాయి, అవి కూడా నావి కావు, యాజ్ యూజువల్ అలానే అన్నారు. మరి ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అండి, గతంలో మీడియా లేదు, సరైన సోషల్ మీడియా ఎప్పుడూ లేదు. ఒక 20-30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, అంటే పెద్దవాళ్ళు చెప్పే దాని ప్రకారం కూడా 30-40 ఇయర్స్ బ్యాక్ చాలా జరిగేవంట ఇట్లా. సరే, 20 ఇయర్స్ బ్యాక్ కూడా సోషల్ మీడియా పెద్దగా లేదు కదండి. వాట్సాప్ ఇవన్నీ నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్ బ్యాకే మనం బాగా యూజ్ చేస్తున్నాం సోషల్ మీడియాని. బిఫోర్ దట్ మనకి వీడియోలు, సీసీ కెమెరాలు, ఈ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. కానీ గతంలో అమ్మాయిలకి పాపం 90% అన్యాయం జరిగేది. చాలామంది అమ్మాయిలకి మోసం చేసేవాళ్ళు అబ్బాయిలు. కానీ ఒక 10% అమ్మాయిల్లో కూడా అబ్బాయిల జీవితాలని ఆడుకొని నాశనం చేసేసి, అబ్బాయిల భవిష్యత్తు లేకుండా ఫ్యామిలీలని నాశనం చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. లేరా వాళ్ళ అలాగా? అది ఏమన్నా తగ్గిపోయారా? ఈ రోజుకి అలాగే ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 1.5 ఇయర్ నుంచి ఎవరైనా రేప్ చేస్తారా అండి ఒక అమ్మాయిని? ఒకసారి అబార్షన్ అయ్యింది అంటే రేప్ చేస్తే, ఒకసారి అబార్షన్ అయింది తీయించుకుంది, పోలీస్ కంప్లైంట్ అప్పుడే ఇవ్వచ్చు. భయపడ్డాను పిల్లల్ని చంపేస్తాను అని రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 1.5 ఇయర్, అంటే 1.5 ఇయర్ నుంచి ఇన్ని వీడియోలు చక్కగా ఒకరికొకరు చూపించుకుంటూ మాట్లాడుకుంటూ ఈరోజు వచ్చేసి, ఎందుకంటున్నానంటే మగాళ్ళ తరపునని బ్లాక్మెయిల్, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు మ్యారీడా బ్యాచులర్రా నో మ్యాటర్ అండి. అబ్బాయిలు కొంచెం
వీక్గా ఉంటారు. వాస్తవం అది. అబ్బాయిలు బై జీన్స్ అవ్వచ్చు, బై నేచర్ అవ్వచ్చు, అబ్బాయిలు అమ్మాయిల విషయంలో ఎక్కడ దొరికిపోతున్నారండి. పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లని, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలను ఈ హనీ ట్రాప్ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళని, రిటైర్ అయిపోయిన ముసలి ఉద్యోగస్తులను కూడా హనీ ట్రాప్ చేస్తున్నారు. డబ్బులు అన్నీ లైఫ్ అంతా పోగొట్టుకుంటున్నారు. మనం ఏం చెప్తున్నాం వాళ్ళందరికీ? ధైర్యంగా ముందుకు రండి, డబ్బులు ఇవ్వకండి, బ్లాక్మెయిల్కి లొంగకండి, మీరు రండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఏమీ కాదు, ఈ రోజుల్లో మీరు భయపడకూడదు. ఇలాంటివన్నీ ఒక ఆడపిల్ల ఇంట్లో ఉన్నా కూడా ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఎందుకంటే ఏఐలతో నూడ్ వీడియోలు బయటకు వచ్చేస్తున్నాయి. అవి ఏ వీడియోలా ఏంటో అని తెలియదు. సో మీరు అందరు రండి అని చెప్తున్నాం. వేరాజ్ పాలిటిక్స్కి వచ్చేసరికి ఏమైపోతుందంటే అండి, వాడు ఏదైనా పొలిటికల్గా ఉంటే వాడి జీవితాన్ని సర్వనాశనం చేసేదాకే, ఇంక్లూడింగ్ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా మీరు చూస్తే అతను చాలా ఫైట్ చేసి సీట్ తెచ్చుకొని ఎంపీగా అయ్యాడు. అతను చేసిన ఆ ఒక్క మిస్టేక్, ఎస్ డెఫినెట్గా అది కూడా హనీ ట్రాపే. మరి టీడీపీ వాళ్ళు తిట్టలేదా, జనసేన వాళ్ళు తిట్టలేదంటే దట్స్ ఆల్ పాలిటిక్స్ అగైన్. పొలిటికల్గా ఎవరైనా ఇదే మాట్లాడతారు. ఇవాళ వైసీపీ మాట్లాడిందని నేను తప్పు కండెమ్ కూడా చేయట్లా, కానీ ఎక్కడ మాట్లాడుతున్నానంటే మగాళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతూ ఉందండి. అంటే ఒక అమ్మాయి 1.5 year 2 years 3 years తర్వాత వచ్చి ఈనాడు పేపర్లో రాస్తుంటాడు, ఒక అమ్మాయిని బలవంతంగా మజ్జిగ తాగిచ్చి, మజ్జిగలో లేదా కూల్ డ్రింక్ తాగిచ్చి, కూల్ డ్రింక్లో ఏదో మత్తు పదార్థం కలిపి 5 సంవత్సరాల నుంచి రేప్ చేశారని ఈనాడు పేపర్లో మనకు రాస్తూ ఉంటాడు. కనీసం రాసే వాళ్ళకి తెలియదు, జర్నలిజం వాల్యూస్ తెలియదు. అంటే మగాళ్ళు, ఒక ఆడపిల్ల వచ్చి ఒక మాట చెప్పేస్తే మగాడు ఏ శంక నాకినా పర్లేదు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, వాడికి ఫ్యామిలీస్ ఉంటాయి, ఏ నాశనం అయిపోయినా పర్లేదు. మగవాళ్ళు, ఆడవాళ్ళకి మాత్రం న్యాయం చేయాలి. అదేనా? 90% ఆడవాళ్ళు పాపం అమాయకులు, మంచోళ్ళు ఉన్నారు, 10% కిలేడీలు ఉన్నారు. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ వీడియో ఫేకా కాదా నేను మాట్లాడను, దట్స్ ఆల్. నాది కాదు అసలు మ్యాటర్. నేనైతే మీరు అడిగారని, ఇఫ్ యూ ఆస్క్ మీ వెదర్ ద వీడియో ఈజ్ ఫేక్ ఆర్ జెన్యూన్ వీడియో అంటే రియల్ వీడియోనే చెప్తా. ఒకటి ఉంటాయి, రెండు ఉంటాయి. ఈయన మీద ఫేక్ వీడియోలు జనరేట్ చేసుకుంటూ కూర్చోడానికి అమ్మాయికి ఏం పని లేదు కదా. వాళ్ళిద్దరు కమిట్ అయ్యి ఒక అండర్స్టాండింగ్లో రిలేషన్షిప్లో ఉండి 1.5 year తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో డిస్ప్యూట్స్ ఇష్యూస్ వచ్చాయి. ఇవాళ బయటకు వచ్చేసి వాడు నన్ను 1.5 year నుంచి రేప్ చేస్తున్నాడని ఆ అమ్మాయి చెప్తే పోలీస్ కేసులు పెట్టుకుంటారు, వాడు చేసుకుంటాడు, ఇద్దరి మధ్య చూసుకుంటారు. రైట్, వైసీపీ ఒక పొలిటికల్ పార్టీగా బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంటుంది. అది కూడా తప్పు కాదు, కానీ మీరు మాట్లాడచ్చు. కానీ ఇక్కడ మీడియాలో ఏం మాట్లాడుతున్నాడండి, నాయకుడు అలాంటోడైతే, పవన్ కళ్యాణ్ని నాయకుడు అలాంటోడైతే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాంటి వాళ్ళు కాకుండా ఎలాంటి వాళ్ళు అవుతారా? మరి ఎంపీ గోరంట్ల మాధవ్ విప్పి చూపించాడు, మగతనం అంటాడు సిగ్గు లేకుండా. అది ఫేక్ వీడియో అని ఎందుకు చెప్పాలి? నాదే అని ఒప్పుకోవచ్చుగా గర్వంగా. ఇప్పుడన్నా వచ్చి ఫేక్ వీడియోలు తగలబడి చేస్తున్నాయి. 5-6 years బ్యాక్ ఉన్నాయా వీడియోలు? ఆ రేంజ్లో ఉన్నాయా? అసలు ఎవరికైనా సరిగ్గా చేయటమే వచ్చా? సస్పెండ్ చేశాడా? ఏం చెప్తున్నారండి? కామసేన, మరి జగన్ సేనని ఏమనాలండి? ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్. ఇక్కడ మగాళ్ళ గురించి మాట్లాడాలి, కానీ రాజకీయంగా చూస్తే ఏం మాట్లాడుతున్నారు సార్? రోజు ఏమంటుంది? కామసేననా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి నుంచి తీసేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పుకున్నారా? మీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారా? కనీసం ఎంపీని సస్పెండ్ చేశారా? పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? ఎంపీగా సస్పెండ్ చేశారా? ఎంపీగా వద్దు రాజీనామా చేయించారా బలవంతంగా? అయినా లేదుగా. ఈ రోజుకి మీ పార్టీలో తిరుగుతున్నాడుగా, క్లీన్ చిట్ వచ్చేసింది. ఆ వీడియో అవుతుంది కాదని. సో ఇక్కడ ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళు ఉండి నమ్మి, గోరంట్ల మాధవ్ కూడా నమ్మి ఆ అమ్మాయితో మాట్లాడుకొని వీడియో కాల్ చేసుకొని, అది కొన్ని రోజులుగానో, కొన్ని నెలలుగానో, సంవత్సరాలుగానో జరుగుతున్న దాన్ని సడన్గా వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి బయట పెడితే, అదే అమ్మాయి విషయంలో జరిగితే అబ్బాయి బయట పెడితే కూడా అబ్బాయినే బ్లేమ్ చేసేసి అబ్బాయినే అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఇదేం దరిద్రం? ఎలా అసలు? అది అమ్మాయి కేసు పెట్టినా అబ్బాయికే పిడా, అబ్బాయి కేసు పెట్టినా అబ్బాయి కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చుగా. ఇదిగో నా దగ్గర నీ వీడియో ఉందని బయట పెడితే కూడా బ్లాక్మెయిల్ చేశాడు. ఆ అమ్మాయిని మత్తు పానీయం అనేది కూల్ డ్రింక్లో మత్తు కలిపి సంవత్సరం నుంచి 2 ఏళ్ళ నుంచి రేపులు చేస్తానే ఉన్నాడు అని చెప్తారా? అదే మనం మాట్లాడేది. అంటే మగాళ్ళు ఇంకా సంకనాగి పోవాలా? ఒక్క విషయంలో జగన్ను నేను మెచ్చుకుంటా. ఎందుకంటే గోరంట్ల మాధవ్ మీద యాక్షన్ తీసుకోవాలా. సరే, పృథ్వీ మీద తీసుకున్నాడు, వదిలేయండి. తర్వాత అంబటి రాంబాబు మీద తీసుకోవాలా, అవంతి మీద తీసుకోవాలా. ఎవడో గుడివాడ కోడిగుడ్డు మినిస్టరు క్లబ్ డ్యాన్సులు వేసినట్టుగా డ్యాన్సులు వేస్తున్నాడు కదా, అతని మీద కూడా ఏం తీసుకోవాలా.
చాలామంది అలాంటివి జరిగినాయి. ఎవరి మీద తీసుకోకూడదు. ఎందుకు? అవన్నీ పర్సనల్స్. వాళ్ళు ఇష్టపడి ఏదో చేసుకున్నారు. దానివల్ల ప్రజలకి ఏమన్నా లాసా అండి? కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద చట్ట ప్రకారం వెళ్ళాలి. అంటే మీరు మాత్రం యాక్షన్ తీసుకోరు, పక్కన వాళ్ళు మాత్రం విప్పు అంటే విప్పుకు తిరిగేవాడా? ఏది ఇక్కడ మీ సాక్షి ఛానల్లో మాట్లాడితే విప్పు అంటే విప్పుకు తిరిగేవాడంట. మరి మిమ్మల్ని ఏమనాలండి? ఎంపీ అంటే గోరంట్ల మాధవ్ ఎంపీ అంటే ఏంటి? మినిస్టర్ అంబటి రాంబాబు ఆయనదేంటి? వాయిస్ ఆయనది కాదా? సుకన్య సంజనాలు, అవంతి శ్రీనివాస్ గంట అరగంట ఆయనది కాదా? ఎంపీ అంటే ఏందండి? మొహం చూపించేవాడనా? ఎం అంటే మొహమా? కాదుగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. జగన్ హయాంలో కూడా జగన్ గారు ఇవాళ వాడు వీడు ఎవడాడు, నాకు ఆశ్చర్యంగా ఉంది, మినిస్టరు వాసంశెట్టి సుభాష్ అయితే డ్యాన్సులు ఎన్ని జరిగినాయి సార్ మన హయాంలో? మీరు కామెంట్ చేయండి, తప్పులేదు. కానీ జంగిల్ రాజ్యాలు ఏరుతున్నారు సార్. మీ హయాంలో అదే కదా సార్ జరిగింది. ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి ఒంగోలులో ఒక అమ్మాయిని వారం రోజులుగా రేప్ చేశాడని చెప్పి అక్కడ ఉండి ఆ అమ్మాయి చివరికి చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉంటుందా? జగన్ గారు ఏమైనా చెప్పి ఆ అమ్మాయిని రేప్ చేయాలని చెప్తారా? చెప్పరు కదా. ఆయన స్థాయి వేరు కదా. ఈవెన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అతను తప్పు ఉన్నా కూడా చట్టపరమైన చర్యలు ఉండాలి. అలానే ఏం జరిగింది ఏంటి పార్టీ పరమైన చర్యలు కూడా ఆదేశించారు. పవన్ కళ్యాణ్ గారు 3 మెంబర్ల కమిటీతో, టీసీ వరుణ్, శివశంకర్ గారు ఇంకొకరు ఎవరినో వేసి 3 మెంబర్స్ కమిటీతో ఆదేశించి నాకు 1 వీక్ లోపు రిపోర్ట్ ఇవ్వండి ఏం జరిగిందో, దెన్ విల్ టేక్ ద డెసిషన్ అన్నారు. అదే కదా చేయాలి. మీరు అది చేశారా? ఎంపీ విషయంలో ఎవరి విషయంలో అయినా ఏంటి సార్? అమ్మాయిల మీద కూడా అంటే ఆ 10% ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు, అందరు కాదండి, నేను అందరిని అన్నాను. ఆడపిల్లలు పాపం 90% వాళ్ళకే అన్యాయం జరుగుతుంది. కానీ 10% మగాళ్ళు, మీకు కూడా చూడండి, మీ ఇంట్లో కూడా మగాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందండి. మీ ఇంట్లో మగపిల్లలు లేరా? బైబిల్లో ఒక సామెత ఉందండి ఈ విషయంలో. ప్రతి వాడు వచ్చి రోజా లాంటి వాళ్ళు, ఆఖరికి రోజా లాంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడేస్తున్నారు. బైబిల్లో సామెత ఏంటంటే, ఎవడైతే ఈ విషయంలో పాపం చేయడో వాడే శిక్షించండి అని ఉంటుంది. ఏమంటే మీలో ఎవడు, ఆడదైనా మగోడైనా, ఎవరైతే ఈ పత్యాపారాల్లో ఈ రోజు దాకా నాకు పెళ్ళాం తప్ప ఇంకొక అమ్మాయితో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు, ఫోన్ కూడా మాట్లాడలేదు, వేరే అమ్మాయిని చూసి క్రష్గా కూడా ఫీల్ అవ్వలేదు, నేను పాపం చేయలేదు అని చెప్పే వాళ్ళు ధైర్యంగా గుండె మీద చేసుకొని బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడండి, వింటారు. ప్రతి వాడు పత్తిత్తే ఇక్కడ. ఎవడరా మీరు ఏ అమ్మాయిని చూడలేదా? ఏ అమ్మాయితో మీకు రిలేషన్స్ లేవా? ఏ అమ్మాయి మీతో మాట్లాడదా? పత్యాపారాలు మాత్రం 100 ఉంటాయి వెనకాల. మాట్లాడటం మాత్రం ఇదే. మగాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ, మాట్లాడండి, గొంతెత్తండి. మగాళ్ళకి జరిగే అన్యాయం మీద కూడా మాట్లాడండి. ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అమ్మ అంటారు. నాన్నకు కూడా మనిషే, తండ్రి కూడా మనిషే. అమ్మకి ఎంత వాల్యూ ఇవ్వాలో నాన్నకు కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. ఆడవాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలో మగాళ్ళకు కూడా అంతే వాల్యూ. ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం, కానీ 10% కిల్లేడీలు ఉన్నారు. అది కూడా మీరు ఆలోచించాలి కదా. జగన్ హయాంలో ఇంటి పక్కనే పాపం కొత్తగా పెళ్లి కావాల్సిన జంట అక్కడ కృష్ణానది ఒడ్డున కూర్చుంటే ఎంత ఘోరంగా డ్రగ్గిస్టులు, ఆ గంజాయిస్టులు వచ్చి చంపేశారండి. యాక్షన్ ఏంటండి? రైల్వే స్టేషన్లో ఎక్కడ కూర్చుని ఉంటే ఒక అమ్మాయిని ఎక్కడి నుంచి వచ్చి రేప్ చేసి చంపేశారు. ఏమన్నారండి అప్పుడు? వైసీపీ హోమ్ మినిస్టర్ లేడీసేగా ఉంది. వాళ్ళందరూ వచ్చి ఏమన్నారండి? మహిళా చైర్పర్సన్ వాళ్ళు జరుగుతుంటే 1-2 రేపులు జరగవా ఏంటి సొసైటీ అన్నాక అని మాట్లాడలేదా? ఈరోజు మీరు వాడు వీడు జంగిల్ రాజ్యం అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వాడు వీడని మాట్లాడుతున్నారు. సార్ రేపిస్ట్ అంటున్నారు, కామిస్టులు అంటున్నారు మీరు. మరి మీ వాళ్ళందరూ రేపిస్టులు కాదు, కామిస్టులు కాదు. మీ వాళ్ళందరూ ఒక శ్రీరామచంద్రులు, అందరూ సతీ సావిత్రులు లేడీస్ ఏమో, మిగతా వాళ్ళందరూ ఏమో శ్రీరామచంద్రులు. ఏం మాట్లాడుతున్నారు సార్? మనం మాట్లాడటానికైనా ఇప్పి చూపించే బ్యాచ్ ఎక్కువగా ఉన్నారు. నువ్వు తల్లివేనా, ఇది ఫేక్ వీడియోనా అంటే అని అతను అన్నప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు చేసే తప్పు కదా.
ఏదైనా చట్టాలు చూసుకుంటాయి. నేను జనసేన పార్టీకి కూడా ఒక విజ్ఞప్తి సార్, పర్సనల్ ఇష్యూస్లో నిజంగా మనోడు ఒక అమ్మాయిని అన్యాయం చేసి ఉంటే తప్ప యాక్షన్ తీసుకోవద్దు. ఈ విషయంలో నేను జగన్నే సమర్థిస్తున్నా. జగన్ ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు, ఎందుకంటే అవి వాళ్ళ పర్సనల్స్, ఒకరికొకళ్ళు. నిజంగా ఒక ఆడపిల్లని అన్యాయం చేసి రేప్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోండి, ఎమ్మెల్యేగా రాజీనామా చేయించండి, లేకపోతే ముందు పార్టీలోంచి కూడా సస్పెండ్ చేయండి. కానీ వాళ్ళిద్దరూ నిజంగా కలిసి ఈరోజు డిస్ప్యూట్స్ వచ్చి బయటకు వస్తే మాత్రం యాక్షన్ తీసుకుంటే అది ఏ మగాడు కూడా సొసైటీలో తిరగటానికి అర్హుడు కాదు, రాజకీయాల్లో ఉండటానికి అర్హుడే కాదు, ఇంక్లూడింగ్ మీ, ఇంక్లూడింగ్ ఎనీ వన్ ఎల్స్, ఎవడైనా అంతే సార్. సో జనసేన పార్టీ ప్రతి ఒక్కరిని ఈ మధ్యకాలంలో ఊరికే చిన్న చిన్న రీజన్స్తో కూడా సస్పెండ్ చేస్తున్నారు. కాబట్టి మై హంబల్ రిక్వెస్ట్ టు అవర్ లీడర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సార్ నెససరీ స్టెప్స్ ఇఫ్ రిక్వైర్డ్ తీసుకోండి సార్. నిజంగా ఉంటేనే, తప్పు ఉంటేనే తీసుకోండి సార్. వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు అంటానే ఉంటారు సార్. వాళ్ళు చేసిందంతా ఏంటి సార్ చెప్పండి? మిమ్మల్ని కూడా రాజీనామా చేయమని అడుగుతున్నారంటే వాళ్ళ ముఖ్యమంత్రి చేశాడా, వాళ్ళ ఎంపీ చేశాడా? ఇక రోజా నోటికి అదుపు లేదు. కానీ నాకు ఐ లైక్ రోజా, ఎందుకంటే ఐ లైక్ కొడాలని, ఐ లవ్ వంశీ, వల్లభనేని వంశీ. ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం వైసీపీ 151 నుంచి 11 నుంచి 1-2 అవుతుంది. కరెక్ట్గా జరిగిన దాని మీద మాట్లాడి క్వశ్చన్ చేసే రోజునే వాళ్ళు ముందుకెళ్తారు. అంతేగాని ఇష్టానుసారం నోరు గొంతు ఉంది కదా, పొట్ట ఉంది కదా అని మెక్కటం వాగటం చేస్తే ఇట్లా ఉంటుంది సార్. జై హింద్.